చెప్పినటువంటి విషయాలు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉండాలి. కొంతకాలానికి మనకి ఈ లౌకిక విషయాలు లొంగి మనకి ఇబ్బంది కలిగించే విధంగా అనిపించినప్పటికీ మనకి మోక్షానికి దారితీసేటువంటి మాటలే గురువాక్కులు. ఉదాహరణకి ఒక అడవిలో చీకట్లో ఉండిపోయినటువంటి ఒక మానవుడు తాను వెళ్తున్నటువంటి మార్గంలో అక్కడే పడి ఉన్నటువంటి పాశాన్ని చూసి పాము అనుకోవచ్చు, పాము అని చెప్పేసి నిర్ధారణ చేసుకోలేదు, అది పాశమా అని చెప్పేసి పట్టుకొని తీసి పట్టుకోవడానికి సాహసం చేయలేదు. అటువంటి సందర్భంలో ఒక జ్యోతి, ఒక వెలుగు ఉంటే అది పాశమా, తాడా, లేదా నిజంగానే సర్పమా అనేటువంటి విచక్షణ మనకు కలుగుతుంది. అలా కలగాలంటే దానికి ఆధారం కావాలి. అది ఏ జ్యోతి లేదా ప్రకాశం. ఆ జ్యోతి ఉంటే ఆ ప్రకాశం ద్వారా అది పామో లేదా తాడో అని చెప్పి నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ చీకటి లోపిస్తే, ఆ అంధకారంలో ఉండిపోతే భయపడుతుంటాము. ఆ భయం చేత, అనుమానం చేత వచ్చినటువంటి భయం చేత బుద్ధి నశిస్తుంది. అప్పుడు ఒక అడుగు ముందుకు వేయలేము. అలాగని చెప్పి అక్కడే ఉండి అది పామా లేదా తాడా అని చెప్పి నిర్ధారణ చేసుకోలేము. అలాంటి సందర్భంలో జ్యోతి ప్రకాశం ఎంత విలువైనదో, జ్యోతి ప్రకాశానికి అది పాము కాదు తాడు అని తెలుసుకోగానే వెంటనే మనసుకి కలిగేటువంటి ఆహ్లాదము, అంటే అనుమానం చేత వచ్చేటువంటి భయం ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగానే గురు యొక్క తోడు మన తోడుంటే, గురు యొక్క ఆశీస్సులు మనకు తోడైతే ఈ లౌకిక విషయాల నుంచి లౌకిక విషయాల్లో మనం ఇరుక్కుపోయినటువంటి సంసార సాగరంలో బంధీ ఉన్నటువంటి మానవునికి మోక్షానికి వెళ్ళేటువంటి దారి, ఆ గమ్యం కనిపిస్తుంటుంది. ఆ దిశగా అడుగులు పడడానికి గురువు ఒకడే కారణమవుతాడు.